నమస్కారం అండి. ఆధ్యాత్మిక పత్రిక అంటే అందరి ఆధ్యాత్మిక గురువులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇప్పటి గతంలో ఉన్న ఆధ్యాత్మిక గురువులందరి సందేశాలని అవి మోసుకొస్తూ ఉంటాయి. నిజంగా దానిలో ఉండే అక్షరాలని పదాలని ఎప్పుడు భావించవద్దు. వాటిలోని శక్తి జ్ఞాన ప్రకంపనలు మనని ఎప్పుడు తాకుతుంటాయి. ఒక ఆధ్యాత్మిక మాసపత్రిక లేదా గ్రంథం మన టేబుల్ మీద ఉంది అంటే దాని నుంచి ఆ విద్యుదయస్కాంత తరంగాలు శక్తి జ్ఞాన తరంగాలు మనని తాకుతూ ఉంటాయి. మన ఇంటికి వచ్చిన వాళ్ళ మీద అవి ప్రసరిస్తూ ఉంటాయి. తప్పనిసరిగా ఏ భాషకు చెందిందైనా సరే ఆధ్యాత్మిక పత్రికల్ని గ్రంథాలని ప్రోత్సహించండి. అవి మన వాకిట్లో ఉంటే ఆ గురువు మన చెంత ఉన్నట్లే. స్పిరిచువల్ ఇండియా, స్పిరిచువల్ సైన్స్ కానీ, ధ్యాన జగత్ కానీ, ధ్యాన కస్తూరి, అట్లా ధ్యాన తమిళకం కానీ, ఏదైనా సరే ఏ ఆధ్యాత్మిక పత్రిక అయినా సరే గురువుల తాలూకు ప్రకంపనని మనకి ఎప్పుడు నిరంతరం వెలువరిస్తూ ఉంటుంది. కాబట్టి వాటిని వాకిట్లో మనం తప్పకుండా ఉంచుకుందాము.